కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో భార్య విశ్వాసంలో ఉంటుంది, ఆ విశ్వాసము కూడా సగం సగం విశ్వాసము. భర్త మాత్రం ఫుల్ డ్రింకర్గా ఉంటాడు, బాగా తాగేస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజున ఆరోగ్యం చెడిపోతుంది, చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు కూడా ఈ మహాతల్లి తనకున్న విశ్వాసాన్ని బట్టి ఏమంటుంది చెప్పండి, దేవుడా నా భర్తే దొరికాడా. అంటే మన కుటుంబాల్లో, మన సమాజంలో జరుగుతున్న ఈ అన్యాయకరమైన ఆపదలు, ప్రమాదాలు ఏవైతే ఉన్నావో, ఈ ప్రమాదాలను దేవునికి అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయానికి దేవుడు బాధ్యుడు కాడు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి శోధనలకు దేవుడు బాధ్యుడు కాడు. శోధనలకు దేవుడు మూలము కాదు. దేవుడు దేనికి మూలం అంటే పర సంబంధమైన ప్రతి శ్రేష్టమైన దీవెనలకు, ప్రతి ఆశీర్వాదములకు దేవుడు మూలమైనాడు. కాబట్టి దేవుడు శోధనలకు మూలము కాదు. శోధనలో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు తగిన బలము, తగిన జ్ఞానమును దయచేసేవాడు దేవుడు. అందుకే శోధన వచ్చినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు. శ్రమ వచ్చినప్పుడు నేను దేవుని వలన శ్రమ పడుతున్నాను అనకూడదు.